భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ యువతి. తాను ఖమ్మంలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నానని తెలిపారు. తనకు వరుసకు బావైన నూకల నవీన్ అనే యువకుడు 4 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలికాడని చెప్పింది. 4 సంవత్సరాలుగా తనని తిప్పని చోటు లేదని యువతి పేర్కొంది. పెళ్లి ప్రస్తావన తేగానే హైదరాబాద్ వెళ్లి 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి తనకు తెలియకుండా మరో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని వాపోయింది. నవీన్ అనే యువకుడితో తనకు పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని, లేదంటే చావే శరణ్యమంటుంది ఆ యువతి. తనకు న్యాయం జరగకపోతే నవీన్ ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని విలపిస్తోంది. పేరు కళ్యాణి, మరి జగ్గవ్వ, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వాపురం అనే అబ్బాయి నూకల్ నవీన్ అనే అబ్బాయి నన్ను లవ్ చేశాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటుండు. తిరగని ప్లేస్ అంటూ లేదు, అన్ని తిప్పిండు. గుళ్ళకి ఇట్లా అన్ని తీసుకొని వెళ్ళాడు నన్ను. మొన్న 4వ తారీఖు, అంతకుముందు నాకు సంబంధం లేదు, 2 నెలల క్రితమే నేను ఆమె చెప్పేసిన పెళ్లి చేసుకోని అనేసి నాతో మా వాళ్ళతో చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, ఈ నెల 4వ తారీఖు నన్ను రూమ్ తీసుకెళ్లాడు. రూమ్ తీసుకెళ్లి ఆ మాట ఈ మాట నన్ను మాయబుచ్చి చెప్పేసి నా ఫోన్ లో ఉన్న రికార్డింగ్స్, మెసేజ్లు అన్ని డిలీట్ చేశాడు. అతనితో దిగిన ఫోటోలు కూడా డిలీట్ చేశాడు. ఏమన్నాడు, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నేను వస్తాను, నిన్ను ఈ రోజు నైట్ ట్రైన్ ఎక్కిస్తా అని చెప్పాడు నాతోటి. సరేలే వెళ్తాను అన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మా అమ్మ చెప్పి 4 రోజుల తర్వాత నేను కూడా వస్తా, ఇద్దరం ఒక దగ్గరే ఉన్నాం, పెళ్లి చేసుకున్నాము, ఒక రూమ్ తీసుకొని ఉందాము అని చెప్పాడు నాతోటి. తెల్లారి అతను ఎంగేజ్మెంట్ చేసి వేరే అమ్మాయితోటి. అదేంటి అనేసి నాకు తెలియగానే తెల్లారి నేను ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళమ్మ ఫోన్ ఎత్తి హలో హలో అని అంటుంది అని మాట్లాడింది. గట్టిగా మాట్లాడిన నిజం తెలిసిన తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదని కేసు పెట్టిన తర్వాత మాకు చెప్పాలి కదా, నువ్వు ఎంతటికి నువ్వు వెళ్ళి కేసు పెడితే ఎట్లా, ఆమెకి నాకు ఏ సంబంధం లేదు, నేను ఆమెతో తిరగలేదు, ఆమె రమ్మంటేనే నేను వచ్చాను, బలవంతంగా తీసుకెళ్ళింది తనే అని చెప్తున్నాడు. అతనే నన్ను తీసుకొని వెళ్ళాడు. చెప్పడం అయితే ఆ అమ్మాయే నన్ను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. అబద్ధాలు ఆడుతున్నాడు. ఏది చెప్పినా అది అబద్ధం అని అంటుండు. అతన్ని నిజం చెప్పు అన్నా అతన్ని చెప్పలేకపోతుంది. ఎందుకు తీసుకెళ్ళావు అని మా వాళ్ళు అడిగితే నేను తీసుకెళ్లాను, నా అక్క బిడ్డ, నా రిలేషన్స్, నా చుట్టాలు అని చెప్తున్నాడు. రిలేషన్స్ చుట్టాలు అని అంటున్నా, మరి ఎందుకు చేసుకోను అంటున్నా. అప్పుడు ఇష్టం ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు అని అంటే ఏం మాట్లాడట్లేదు, నాకు నచ్చలేదు, నేను చేసుకోను, మా అమ్మ వల్ల నేను చేసుకోవట్లేదు అని అంటుండు. కట్నం ఎక్కువ అడుగుతుండు. కట్నం కూడా ఇస్తా అని చెప్పిన, మేము అంత ఇయ్యలేవు, మా అమ్మ ఒప్పుకోదు, నిన్ను అయిన వాళ్ళ అమ్మాయి వద్దని అంటుంది అంటే నేను చెప్పాగా నీతోటి, ఓకే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, నీ దారి నువ్వు చూసుకొని నా దారి నేను చూసుకొని. మొన్న 4వ తారీఖు రోజు కూడా చెప్పా, లేదు నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, ఎవరిని చేసుకోను అని చెప్పాడు. మా అమ్మ నొప్పించి నిన్ను చేసుకుంటాను. బాబు నీకేమన్నా కట్నం కావాలని అడుగుతున్నా నేను. సరే అంత ఏం తెప్పిస్తే మా కూడా బలంతంగా పోతుంది. 4 సంవత్సరాల నుంచి పోతుందా అదే పెడతాం మరి.